విజయవాడలో జరుగుతున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆ లైవ్ చూద్దాం. జన్మించి మనకిస్తున్న భరోసా, విడుదల, శాంతి, రక్షణ, ప్రేమ, కరుణ, ఈ లక్షణాలు కలబోసుకొని జీవిస్తాం. అన్ని విషయాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి భరోసా ఇస్తూ మనం ఉన్నామని వారి కోసం ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన వత్సర ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. బిషప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి తప్పట్లు కొట్టి బిషప్ గారిని అభినందిద్దాం. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఫరజ్ ప్రొటెస్టెంట్స్కి రోమన్ క్యాథలిక్స్ ఎప్పుడు కూడా ఒక పెద్దన్నలాగా మంచి సందేశాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళకముందు హానరబుల్ డిప్యూటీ చైర్మన్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి మయానా జాకియా కనం గారిని మేము స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. ఇప్పుడు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ మైనారిటీస్, కొద్ది నిమిషాలు క్రిస్మస్ శుభాకాంక్షలు మన అందరి కోసం అందిస్తారండి. గౌరవనీయులు, పూజ్యులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా సహచర మంత్రివర్యులు, కౌన్సిల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్ గారు, మరి పెద్దలు పాస్టర్లు వచ్చారు, ఫాదర్లు వచ్చారు, అదేవిధంగా బిషప్లు కూడా వచ్చారు. వారందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసిన మహానుభావులందరూ కూడా చాలా సంతోషం, చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం, రేపు క్రిస్మస్ ఉంది కాబట్టి క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడ జరిగే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందరికీ కూడా ఒకటే కాదు, రెండు కాదు, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మన కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవి తీర్చడానికే వారు ఇక్కడికి వచ్చారు. మీరు ఆలోచించుకునే అవసరం ఉంది. క్రైస్తవ సోదరులారా, నేను కూడా ముస్లింను, మీరు క్రైస్తవులు, మనమందరం ఒకే ఆర్జిన్ నుంచి వచ్చిన వాళ్ళం. మీకందరికీ బాగా తెలుసు. ఇక్కడ భారతదేశంలో ఉండే ముస్లింలందరూ కానీ క్రైస్తవులు కానీ బాగా పేదవాళ్ళం మనమందరం. మనకెవరు ఆదుకోవాలా? ప్రభుత్వాలు ఆదుకోవాలా? యా ప్రభుత్వం ఆదుకుంది మమ్మల్ని? మీరు ఆలోచించినారా? ఎవరన్నా ఆదుకున్నారా మిమ్మల్ని? గత 5 సంవత్సరాలు ఒక పని ఏమైనా జరిగిందేమో క్రైస్తవులకు? చెప్పాలని ధైర్యంగా అడుగుతూ ఉంటా. కేవలం మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి తప్పని చేయలేదు. 2002 హైదరాబాదులో క్రైస్తవులు కూడా చర్చిలకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతవరకు లేదు. ప్రవేశపెట్టిన వారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు పాల్ బియాన్ గారు వచ్చి సార్తో చెప్తే, సార్ నన్ను పిలిపించి ఫరూక్ వాళ్ళు కూడా ప్రవేశపెడదామన్నారు. వారికే కాదు, సిక్కులు కూడా మా అమీర్పేటలో గురుద్వారా కూడా కట్టించా మనం. నేను రాష్ట్ర వ్యాప్తంగా, నేను నా నియోజకవర్గంలో ఎక్కడ కావాలంటే ఎక్కడ చర్చలు కట్టించా. పేదవారు ఉన్నారు, గ్రామాల్లో కట్టుకోలేరు, వారి స్థితిగతులు లేవు, పేదవారు కాబట్టి వారికి ఆదుకాలు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి అందరికీ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఎన్ని చర్చలకు ఇచ్చినామే? కొన్ని వేల చర్చలకు ఇచ్చినాం. కాంపోజిట్ స్టేట్ ఆడుకుంటే ఈరోజు తెలంగాణలో జరిగే కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన లేకపోతే ఎక్కడనేది ఒక సింపుల్గా చెప్పిన అమ్మాయి ఇందాక చెప్పిన మంత్రి గారు చెప్పినారు, గతంలో మేము 16 కోట్ల రూపాయలు చర్చికి ఇచ్చినాం. 16 కోట్ల రూపాయలు, 16 కోట్లు ఇస్తే 10 కోట్ల రూపాయలు పని అయిపోయింది. 6 కోట్ల రూపాయలు ఇవ్వాలా? 5 సంవత్సరాలు అయిపోయింది. 1 రూపాయలు ఇచ్చినారా? మీరు ఎవరన్నా అడిగినారా? చెప్పాలి కదా క్రైస్తవ సోదరులు. మావాడేం ఏం చేశాడు మావాడు అని చెప్పాలి. మనం ఏం చేశాము చెప్పాలి కదా, ఆయనకి సమాధానం చెప్పాలి కదా. ఫరూక్, నీకు ఇచ్చా మంత్రివర్గం, నీ వాళ్ళు ఏం చేశారంటే నేను చెప్పమంటారు? కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత పేదవారమే, మన చర్చలు కూడా కట్టుకోలే స్థితిగతులు ఉన్నాం, దానికి డబ్బులు ఇస్తూ ఉన్నాం.
మళ్ళా కావాలంటున్నారు. మన సార్ పాస్టర్లు కూడా డబ్బులు పడలేదు అని చెప్పి. సార్ పెట్టారు, బడ్జెట్లో పెట్టారు, ఇస్తారు. ఎక్కడికి పోతారు? మీరు మార్పు రావాలా, మాలో మార్పు రావాలా. కాబట్టి నేను కోరుకునేది ఏమంటే, ఎన్నో మంచి కార్యక్రమం చేశాం. ఒకటా రెండా ఎన్ని చెప్పాలండి? మేము ఎంతమందికి ఫీజు మీకు విదేశాలు పంపించారు? ఎంతమంది చదివించినాడు ఆయన? చెప్పాలా మరి? నేను అడిగిన సమాధానం చెప్పాలి కదా మీరు. జెరూసలేం పంపించాం. ముస్లింలు సోదరులకు మక్కా పంపిస్తున్నాం కాబట్టి, వారు సబ్సిడీ ఇస్తున్నాం కాబట్టి మీకు కూడా జెరూసలేం పంపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. జెరూసలేం పంపించారు లేదా? ఇప్పుడు ఎందుకు నిలబడిపోయింది? ఏమై ఆర్థిక ఇబ్బందులు ఉండే, మనం ఆదుకోవాలా. 10 లక్షలు సార్ నిద్రపోవడంలే. మీకు తెలిసిన 10 లక్షల రూపాయలు అప్పుకు వడ్డీ కట్టాలా, అసలు కట్టాలా, మళ్ళీ రాష్ట్రం బాగోగులు చూడాలా. ఎట్లా ఆయన చేస్తాడు? కష్టపడతాడు, సంపాదిస్తాడు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాడు. ఆయనకు తప్ప ఎవరికి లేదు. కాబట్టి అటువంటి వాళ్ళు మనం ఆదుకోవాలి. మన మాటల్లో కాదుగా, చేతుల్లో చూపించాలి. ఆ కార్యక్రమం జరగాల. మనలో జరగకపోతే ఎట్లా? మనం మార్పు రావాలా. 1 రూపాయి అన్న చర్చికి ఇక్కడ ఎన్ని వేలు చర్చిలు కట్టామా చదవాలనుకుంటే? ఎన్ని ఇచ్చినామయ్యా? పాస్టర్లకు ఎవరు ప్రవేశపెట్టారండి? చంద్రబాబు నాయుడు మహానుభావుడు. మోదోళ్ళతో పాటు అదేవిధంగా పేషమాములతో పాటు మనకు కూడా ఇవ్వాలని చెప్పి పాస్టర్కి ఇవ్వడం జరిగింది. మనకు దాదాపు 8,700-600 మందికి ఇస్తున్నాం పాస్టర్లకు. 1 కాదు 2 కాదు. మన మైనార్టీలకైతే 5,000 మందికి ఇస్తున్నాం. మనకైతే 8,000 వచ్చేలకి ఇస్తూ ఉన్నాం. దాదాపు 7 లక్షల మంది క్రైస్తవ సోదరులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. వారి బాగోగుల కోసం, మన పేదవారు కాబట్టి వారి ఆదుకోవాల ఉద్దేశంతోనే కదా ఇవన్నీ కార్యక్రమం చేశారు. ఇప్పుడు డబ్బులు లేవు, మోదోళ్ళు అడుగుతూ ఉన్నారు, మీరు అడుగుతూ ఉన్నారు. ఏ రకంగా ఇవ్వాలనేది ఆలోచన చేయాలి కదా. పుణ్యాన్ని నాశనం చేసిపోయా, సర్వనాశనం చేసిపోయా, గజనీ మహమ్మద్ కన్నా ఎక్కువ దోపిడీ చేసిపోయా. ఏం మిగిలింది రాష్ట్రానికి? రాష్ట్రం మొత్తం దోపిడీ జరిగిందా లేదా? మనం చెప్పాలి కదా. మీరు షాదీ ఖానాలు కట్టేసి ముస్లింల కోసం కట్టలేదా? కమ్యూనిటీ హాల్ మీకు కట్టలేదా? మీరు మీకు ఇచ్చిన మేము ఇంటికి వస్తే మా మీద కోపము, ఏమి మీద ప్రేమ. ఇది ఎక్కడ న్యాయమా? ఇది నాకు ఆశ్చర్యమైన. ఆయన సొంత జిల్లా 1 రూపాయి ఇచ్చినాడా ఏమైనా చర్చకు? చెప్పండి. ఆడ షాదీఖానా కట్టించాం సారు. ఆడ హజ్ పోయే వాళ్లకు కడపలో ఏర్పాటు చేస్తామని 24 కోట్లు ఇస్తే ఆయన స్థానికంగా